హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎన్పీడీసీఎల్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఇంతకు ముందే రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎన్ని పోస్టులు అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దానిలో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనకి ఎన్పీడీసీఎల్ నుంచి ఇంతకుముందే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ విభాగం నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 82 వేకెన్సీస్ కానీ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ నెల 27 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ 7th వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఇంకా హాల్ టికెట్ డౌన్లోడింగ్ డేట్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో 6/8 అంటే మనకు ఆగస్టు 6th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఆగస్టు 14th దీనికి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకు ముందే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ వీటికి సంబంధించి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే మనకు మొత్తం 82 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనిలో మనకు జనరల్ రిక్రూట్మెంట్ కింద 78 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఎల్ఆర్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ కింద మనకు 4 వేకెన్సీస్, మొత్తం 82 వేకెన్సీస్ గాను ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఏజ్ కనుక చూసుకుంటే 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో వీటితో పాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి. సో వీటికి సంబంధించిన పే స్కేల్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. 64,000 నుంచి అయితే పే స్కేల్ అయితే స్టార్ట్ అవుతుంది. 99 వరకు అయితే హైయెస్ట్గా ఉంది. ఇంకా దీనికి సంబంధించిన అదర్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ ఏ మస్ట్ పాస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఈ రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి మీకు సర్టిఫికేట్ అనేది ఉండాలి, లేదంటే దానికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కూడా వీటికైతే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఏఎంఐ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు కదా, దానికి సంబంధించి మీరు క్వాలిఫై అయి ఉన్నా కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విభాగంలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి మీరు ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఇక్కడ 34 నుంచి 44 ఇయర్స్ ఇచ్చారు కదా, దీంతో పాటుగా మనకు 5 ఇయర్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ ఉంటుంది. ఇంకా పర్సన్ విత్ డిజేబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే మొత్తం 200 రూపీస్ అనేటువంటిది అప్లికేషన్ ఫీజు ఉంది. దాంతోపాటుగా 120 రూపీస్ అనేది ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు కూడా ఇచ్చారు. కాకపోతే ఈ ప్రాసెసింగ్ ఫీజు అనేటువంటిది ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్ మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీ వాళ్ళకు, సో అదేవిధంగా పీహెచ్ వాళ్ళకి దీని నుంచి అయితే ఎగ్జామ్షన్ ఇస్తున్నట్లయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఓన్లీ 200 రూపీస్ తోటి వీళ్ళు ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించిన అదర్ డీటెయిల్స్ ఇక్కడ చూడవచ్చు. అయితే ఇది ఎన్పీడీసీఎల్ నుంచి వచ్చింది కనుక ఇది మనకు ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ మాత్రమే లోకల్ కేటగిరీకి వస్తాయి. అంటే 95% రిజర్వేషన్లోకి రావడం జరుగుతుంది. మిగతా వాళ్ళు 5% కోటాలో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఆ డిస్ట్రిక్ట్స్ ఏముంటాయనేది కూడా ఇక్కడ దీనిలో మనకు నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే 95% అనేది సో లోకల్కి ఉంటుంది, 5% అనేది నాన్ లోకల్ కింద ఉంటుంది. సో ఇక్కడ మరి 95% కోటాలకు ఏ జిల్లాల వాళ్ళు వస్తారనేది కూడా మనకు తెలియాలి. ఇక్కడ చూసినట్లయితే సో TSNPDCL పరిధిలో ఉండేటువంటి డిస్ట్రిక్ట్స్ ఇవి. సో వరంగల్ కావచ్చు, హన్మకొండ, జయశంకర్, భూపాలపల్లి, అదేవిధంగా ములుగు, జనగాం, మహబూబాద్ కావచ్చు, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, అదేవిధంగా నిర్మల్ అండ్ కొమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి ఈ జిల్లాలని మనకు ఎన్పీడీసీఎల్ పరిధిలోకి వస్తాయి. సో వీళ్ళు 95% కోటాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే అక్కడ ఉన్నటువంటి పోస్టులో ఒక 5% అనేది నాన్ లోకల్ వాళ్ళకి పోతుంది. ఇక మిగతా 95% అనేది ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు లోకల్ కింద అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా వీటికి సంబంధించినటువంటి అదర్ డీటెయిల్స్ కూడా మీరు చూడవచ్చు. సో సెంటర్స్ కూడా మనకి ఇక్కడ మ్యాక్సిమం వీటికి సంబంధించి సెంటర్స్ హైదరాబాద్లో ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో పూర్తి పీడిఎఫ్ కింద మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ప్రతి పాయింట్ చూసిన తర్వాత మీకు కనుక ఎలిజిబిలిటీ అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉంటే వీటికైతే అప్లై చేసుకోండి. ఇంకా వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందని చూద్దాం. సో వీటికి సంబంధించి ఇక్కడ బ్రేకప్ వేకెన్సీస్ కూడా మీకు పీడిఎఫ్లో అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఏ క్యాస్ట్లో ఎన్ని ఉన్నాయి, 5% కోటా కింద మొత్తం 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ 95% కింద 74 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. టోటల్గా ఇక్కడ 78 వేకెన్సీస్ సంబంధించి అయితే చూడవచ్చు. ఇంకా 4 మనకు అక్కడ వేరే వేకెన్సీస్ చూసాం కదా, ఎల్ఆర్ వేకెన్సీస్ అని చెప్పేసి, అవి కలుపుకుంటే మొత్తం 82 వేకెన్సీస్ గాను ఆ 4 వేకెన్సీస్ ఇక్కడ మీరు చూడవచ్చు. అవి మనకు ఏ కేటగిరీలో ఉన్నాయి, అవి మొత్తం జనరల్ కేటగిరీలో ఉన్నాయి. సో వాటికి ఎలిజిబుల్ ఉన్నటువంటి అభ్యర్థి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి ఇక్కడ సిలబస్ ఇచ్చారు. అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి
సంబంధించినటువంటి సిలబస్ ఏముంటుంది, సో వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే టెక్నికల్ సబ్జెక్ట్ సంబంధించిన సిలబస్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటి వాటిలో క్వశ్చన్స్ ఉంటాయి. ఇది జనరల్ అవేర్నెస్ వచ్చేసి 20 మార్క్స్కి ఉంటుంది. మొత్తం టోటల్గా 100 మార్క్స్ అనేది ఎగ్జామ్ ఉంటుంది. 20 మార్క్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, సో దానిలో ఉండేటువంటి టాపిక్స్ ఇవి. సో మిగతా 80 మార్క్స్ అనేటువంటి వాళ్ళ ఎలక్ట్రికల్ సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆ సబ్జెక్ట్ అనేది 80 మార్క్స్ ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది వాళ్ళ కోర్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి దానికి క్వశ్చన్స్ అయితే వస్తాయి. టోటల్గా 2 hours అనేటువంటిది ఎగ్జామ్ ఉంటుంది. సో మీకు పూర్తి పీడిఎఫ్ కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి సో ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి 100 మార్క్స్ ఉంటుంది. దానిలో మనకు టోటల్గా మల్టిపుల్ చాయిస్ ఉంటాయి క్వశ్చన్స్ అన్ని. సో ఒక్క క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్క్ అటువంటిది ఏం లేదు, డైరెక్ట్గా మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్ లేదని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా 2 hours ఉంటుంది, అంటే 120 minutesలో మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇంకా సిలబస్ ఇంకా ఇతరత్ర విషయాల కోసం మీరు ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఎన్పీడీసీఎల్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.